హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ దివ్య. దసరా నవరాత్రుల్లో భాగంగా మనమైతే ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరైతే ఉన్నాము. దసరా శరన్నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు 10 రోజులు అయితే జరుగుతాయి. ఈ సంవత్సరం 11 రోజులు అనేవి జరుగుతున్నాయి. తిథి అనేది వృద్ధి చెందడం వల్ల ఈ సంవత్సరం మనకి అమ్మవారు 11 అలంకారాలు అయితే దర్శనమిస్తారు. 10 ఏళ్ల తర్వాత ఈరోజు కాత్యాయని దేవిగా అయితే అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఆశ్వీజ శుద్ధ చవితి నాడు 4వ రోజు అమ్మవారు మనకి కాత్యాయని దేవిగా అయితే దర్శనమిస్తారు. కాత్యాయన మహర్షి అయితే దుర్గమ్మను కఠోర తపస్సు చేశారు. తన కుమార్తెగా దుర్గమ్మను జన్మించాలని వరమైతే కోరాడు. దానికి దుర్గమ్మ సంతోషించి కుమార్తెగా అయితే జన్మిస్తుంది. ఆవిడే కాత్యాయని దేవిగా అయితే మనం పూజిస్తాము. కాత్యాయని దేవికి అయితే ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈరోజు అమ్మవారు మనకు ఎరుపు రంగు చీరలో అలాగే 4 చేతుల్లో ఆయుధాలు కమలం పట్టుకుని అయితే దర్శనమిస్తారు. అలాగే అభయ ముద్రంతో అయితే మనకి దర్శనమిస్తారు. అలాగే సింహం మీద స్వారీ చేస్తూ అయితే అమ్మవారు మనం చూడొచ్చు. అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా తేనె పదార్థాలు అలాగే క్షీరన్నం వడపప్పు పాయసం అయితే చేస్తావు. సో భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి నలుమూల నుంచి తరలి వస్తున్నారు. వారికి ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా అనిపించినాయి, ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, సౌకర్యాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయని వారిని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి. దర్శనం ఎలా అయింది? ఎక్సలెంట్. క్యూ లైన్లో ఎంతసేపు ఉన్నారు? 2 hours. వాటర్ బాటిల్ సప్లై అవన్నీ ఇచ్చారా? యా మ్యామ్. నైస్ మేనేజ్మెంట్. అలంకరణ ఎలా అనిపించింది? గ్రేట్. We feel blessed to have this day on occasion of Navaratri. Thank you. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ విజయవాడ అండి. దర్శనం ఎలా అయింది? బాగా అయిందండి. క్యూ లైన్లో ఎంతసేపు ఉన్నారు? గంట పైనే ఉంది. సౌకర్యాలు అన్ని బాగా జరిగినాయి. అన్ని బాగా జరిగినాయండి. బాగుంది. 10 ఏళ్ల తర్వాత ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవిగా అయితే మనకి దర్శనం చాలా బాగుంది. చాలా దర్శించుకున్నాం. అమ్మవారు చాలా అద్భుతం. ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు చెప్పాలి? మాకేం సమస్యలు లేవండి. మేము 4 days నుంచి వస్తున్నాం. మేము అశోక్ నగర్ నుంచి వచ్చాము. దర్శనం ఎలా జరిగింది? దర్శనం బ్రహ్మాండంగా జరిగిందండి. కాకపోతే ఏంటంటే లైన్లో మాత్రం వచ్చే అంటే దేవస్థానం వాళ్ళని అనాల్సిన పని లేదండి. అది మా క్రౌడ్స్ నుంచే వచ్చిందండి. అది వాళ్ళు ఎట్లయితే పడితే అట్లా 300 టికెట్ విఐపి దాంట్లోకి దూరేస్తాం వెళ్ళిపోవటమేనండి. వాళ్ళు మాత్రం ఎంతవరకు కంట్రోల్ చేస్తారండి, అది కూడా కొంత ఉంది. కానీ బ్రహ్మాండంగా జరిగిందండి. అమ్మవారి దర్శనం ఏంటి, దేవస్థానం తరఫున అన్ని మజ్జిగ కాడి నుంచి మంచినీళ్ళు కాడి నుంచి వాటర్ కాడి నుంచి అన్నీ కూడా సప్లై చేయటం ఏంటి అంతా బాగా చేశారు. క్యూ లైన్లోనండి మేము దాదాపు వచ్చి 10ంటికో 10:30కో వచ్చామండి. 10ంటికి ఇప్పుడు దర్శనం అయింది. చాలా బాగుందండి. 10 సంవత్సరాల తర్వాత చూసామంటే ఇంక అంతకన్నా తరించేది ఏముందండి ఆ తల్లిని. అది చూసి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయవాడ నుంచి వచ్చాము. 4 స్తంభాల సెంటర్ నుంచి. పోలీసులు బాగా బయట జనం ఉన్నా లేకపోయినా కానీ పోలీసులు నెట్టడిగా ఎక్కువైంది. భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళని కొంచెం గమనించగలరుగా కోరుతున్నాము. క్యూ లైన్లో ఎంతసేపు ఉన్నారు? 2 hours ఉన్నాం. సౌకర్యాలు ఏమన్నా అందాయా? మిల్క్ వాటర్ బాటిల్స్ అందుతున్నాయి. సౌకర్యాలు బాగానే ఉన్నాయి. పోలీసులు మాత్రం కొంచెం ఓవర్ యాక్టింగ్గా చేస్తున్నారు. వాళ్ళని మాత్రం కొంచెం మా ఆడవాళ్ళని కూడా లేకుండా నెట్టి పడేస్తున్నారు అనమాట. అంత దూరం నుంచి లైనే కదా వస్తున్నాము. అక్కడ నుంచి అంత దూరం నుంచి లైన్లో వచ్చి ఇంత కష్టపడి అమ్మవారిని చూడటానికే కదా, ఇక్కడేమో తోసి పడేస్తున్నారు అనమాట. వాళ్ళు కొంచెం సహకరించగలిసిగా కోరుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ రాజనారండి. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. అమ్మవారు 10 ఏళ్ల తర్వాత అయితే కాత్యాయని దేవిగా అయితే దర్శనం బాగుందండి. చాలా బాగుంది అమ్మవారిని చూడడానికి కూడా. క్యూ లైన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. బాగా ఎంతసేపు ఉన్నారు క్యూ లైన్లో? 1:30 ఉన్నామండి. ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాయి. ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఏమీ లేవండి. కొంచెం రద్దీ ఎక్కువ ఉంది అంతే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి వచ్చాము. దర్శనం ఎలా జరిగింది? చాలా చక్కగా జరిగింది. ఈ రోజు రద్దీ అనేది ఎక్కువగా ఉంది. 10 ఏళ్ల తర్వాత మనకి కాత్యాయని దేవి అలంకరణలో కనిపిస్తుంది. చాలా చక్కగా జరిగింది. క్యూ లైన్లు, భక్తులకి అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. దేవస్థానం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. పోలీసు వారు అందరూ సహకరిస్తున్నారు. చాలా చక్కగా దర్శనం కూడా అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి అండి. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అమ్మవారు మనకి 10 ఏళ్ల తర్వాత కాత్యాయని దేవి చాలా బాగుందండి. ఎంతసేపు ఉన్నారు క్యూ లైన్లో? 1 గంట అయిందండి. వాటర్ బాటిల్ సప్లై అవన్నీ అన్ని బాగా చూస్తున్నారు.
ఎక్కడి నుంచి వచ్చారండి? ఏలూరు నుంచి వచ్చాను. దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగింది. బాగా ఎంతసేపు ఉన్నారు క్యూ లైన్లో? ఒక గంట సేపు నుంచి ఈరోజు రద్దీ ఎక్కువగా ఉంది. ఎలా ఉంది? అలంకరణ ఎలా అనిపించింది? చాలా బాగా ఉంది, నిండుగా ఉంది. చాలా చూసినంత మేము ఏలూరు నుంచి వచ్చాం కదా, మేము అంత చూసినందుకు చాలా బాగా కనువిందుగా జరిగింది దర్శనం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమల నుంచి వచ్చామండి. ఏర్పాట్లు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. ఈరోజు అమ్మవారి దర్శనం ఎలా అనిపించింది? చాలా బాగా దర్శనం అలంకరణ బాగుందండి. చాలా 10 ఏళ్ల తర్వాత అయితే కాచేని దేవిగా మనకి దర్శనం. అందుకనండి ఇంత కష్టపడి వచ్చాం ఈ ఆలగుడికి. సౌకర్యాలు నందిని క్యూ లైన్ లో అన్ని బాగా అండి, అన్ని బాగా జరిగాయి. అన్ని బాగా జరిగాయండి. దర్శనం బాగా అయింది అమ్మవారు. ఎక్కడి నుంచి వచ్చారు భవాని? మేము ఖమ్మం నుంచి వచ్చాం మాత. ఎలా జరిగింది దర్శనం? దర్శనం అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది. ఈరోజు చాలా శుభ్రంగా మంచిగా అందరికీ సంతోషంగా తల్లి కాపాడుతుంది. సంవత్సరం మాల వేసుకొని మేము ఖమ్మం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం వస్తూనే ఉంటాం. ఏర్పాట్లన్నీ ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ఏర్పాట్లు సౌకర్యాలు అన్ని బాగున్నాయి. మంచినీళ్ళు, మజ్జిగ అన్ని ఇచ్చారు. బాగా చాలా మంచిగా జరిగినాయి. ఫ్రీ దర్శనం చాలా సింపుల్ జరిగింది. జై భవాని. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. దర్శనం ఎలా జరిగింది? దర్శనం 4 hours పట్టింది, కానీ మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఒక 20 సంవత్సరాల నుంచి వస్తాము. ఆ అమ్మవారు కృప వల్ల ఇప్పటి వరకు మా భార్య పిల్లలు అందరం బాగున్నాము. మా కుటుంబం గిట్ట బాగుంది. కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా దుర్గామాత నవరాత్రుల రావడం మా జన్మ అదృష్టము. ఇప్పుడున్న గవర్నమెంట్ గిట్ట మంచి ఏర్పాట్లు చేసింది. దీనికి ప్రజలు గిట్ట అందరూ సహకరియాలి. ఈ నవరాత్రులు అనేది మన తెలుగు రాష్ట్రాల మాత్రం విజయవాడ దుర్గామాతకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ అమ్మవారికి ప్రజలకి ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. 2 hours ఉన్నాము, కానీ ఏ మాత్రం ఇబ్బంది లేదు. అడగడుగున వాటర్ బాటిల్, బటర్ మిల్క్, మజ్జిగ అండ్ దెన్ మిల్క్ ఆల్సో. థ్యాంక్ యూ. జనాల మటుకు మాత్రం కింద గోదావరి నది దాకా జనాలు ఉన్నారు, కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం అమ్మవారి కృప వల్ల మాత్రం ప్రజలందరూ మాత్రం సుఖశాంతులతో ఉన్నారు. ఇలానే ప్రతి సంవత్సరం జరగాలి. అమ్మవారి కృప అందరిపైన భక్తుల మీద ఉండాలి. అందరు మంచి జరగాలి. ఇవాళ మా జన్మ అదృష్టము. మా భార్య గిట రావాలనుకుంది, కానీ ఆ అమ్మవారు రప్పించుకునేది మమ్మల్ని. ఇక మేమే వచ్చాము. ఇది మాత్రం 15 సంవత్సరాలకు ఒక్కసారి కాబట్టి ఈరోజు ఆ అమ్మవారు పేరు పెట్టుకునేందుకు మాకు కానీ మా మిత్రులకు అందరికీ మా మంచి దర్శనం జరిగింది. ఈ ప్రభుత్వం గిట మంచి కార్యక్రమాలు చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాట్లు గిట చాలా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఐఎమ్ హ్యాపీ. చూశారు కదా, భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. అన్ని సౌకర్యాలు అయితే అందినాయి అని చెప్తున్నారు. కాకపోతే ఈరోజు అమ్మవారు మనకి 10 ఏళ్ళకి ఒకసారి కాత్యాయని దేవి అలంకరణలో అయితే కనిపిస్తారు కాబట్టి చాలా మంది అయితే వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. కొంచెం రద్దీ అయితే ఉంది అని చెప్తున్నారు భక్తులు. అయితే క్యూ లైన్లో కూడా సౌకర్యాలు అందుతున్నాయని చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ వంశీతో దివ్య.